మిస్టర్ బీన్ అండ్ మిస్టర్ పెళ్ళికొడుకు మా సునీల్. ఈ మిస్టర్ అనేది సెంటిమెంట్గా మంచి హిట్ అండి. ముఖ్యంగా ఏంటంటే సునీల్ గురించి చెప్పాల్సింది, ఇదే బ్యానర్లో మంచి దాదాపు ఒక 150 కేజీలు బాడీ వేసుకొని అందాల రాముడు అనే సినిమా చేశాడండి. ఇదే మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్లో సునీల్ ఫస్ట్ టైము ఆ సినిమా చేయటం, అది కూడా రీమేకు. ఆ తమిళ సినిమాని తెలుగులో నేను చేస్తే ఎలా ఉంటుంది ఏంటి, నేను ఏం జాగ్రత్త తీసుకోవాలి అనుకొని మ్యూజిక్, డాన్సు, అట్లాగే ఒక చిన్నపాటి ఫైట్స్ చేశాడు. దాంట్లో పబ్లిక్ యాక్సెప్ట్ చేశారు. సునీల్ ఇంత బాగా చేశాడు, కామెడీ అనుకున్నాం, డ్యాన్స్ బాగా చేశాడు, యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాడు. తర్వాత పూల రంగుల్లో ఆ బాడీ అంతా కరిగించేసి ఒక్కసారి సొక్క అయిపోయేసరికి సునీల్కి ఇదేదో సీజీ చేశారనుకున్నారు. కాదు, అతను 3 సంవత్సరాలు అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయి ఎవరికి కనిపించకుండా అప్పుడప్పుడు ఫుల్ హ్యాండ్స్ షర్ట్లు వేసేసి, ఫుల్ హ్యాండ్ టీ షర్ట్లు వేసేసి సీన్లో కూడా, ఎందుకంటే క్లైమాక్స్లో ఒక్కసారి అలా బాడీ ఇప్పించి చూపించగానే కొంచెం కంగారు పడ్డారండి. అంటే ఆడియన్సే కాదు, ఇండస్ట్రీలో కూడా చాలామంది, అంటే ఒక కమెడియన్ ఇట్టగా బాడీ చేయడం అనేది మామూలు విషయం కాదు. చాలామంది ఏమనుకున్నారంటే ఇదేదో కోయించాడేమో అనుకున్నారు. కాదండి, ఇది న్యాచురల్గా అతను ఫస్ట్ అతను ట్రైనింగ్ ఏ ఇచ్చాడంటే, ముందు నువ్వు బాడీ తగ్గించు, తర్వాత నేను కండ్ల పెంచుకోవడం అది నాకు బాగా తెలుసు అని. ఆ విధంగా ఏం సునీల్ భోజనం చేసామంటే అప్పుడు 150 కేజీలు చెప్పాను కదా, అప్పుడు ఇప్పుడే బిర్యానీ లాయించా అనేవాడు. తర్వాత బాడీ చేస్తున్నప్పుడు అడిగా, ఏం సునీల్ భోజనం చేసావంటే ఫిష్ తిన్నా అనేవాడు. ఏంటి ఎప్పుడు అడిగినా ఫిష్ తిన్నా అంటున్నాడు ఏంటంటే, అప్పుడు చెప్పాడు మ్యాటర్, ఫిష్ తింటేనే బాడీ వస్తుంది, లేకపోతే రాదు, ఏం ముట్టుకున్నా కూడా మా వాడు నన్ను సింగిల్ వేస్తాడు అని ఈ టైపులో చెప్పుకుంటూ వచ్చి, మళ్ళీ ఈ సినిమాలో అంటే ఒక మనం చూస్తుంటాం హిందీ సినిమాల్లో, ఒక 6 ప్యాక్స్ వేసుకొని ఒక షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ అలాగా బీచ్లో నుంచి వాక్ చేసుకుంటూ అట్టడిది ఒకటి ఇచ్చానండి ఈ సినిమాలో సాంగ్ ఎంట్రీలో. ఎందుకంటే దాంట్లో చూపించాము, మళ్ళీ ఈ సినిమాలో చూపిస్తే ఇదంటారా బాబు వీడు మాట్లాడితే చొక్క అయిపోతాడు అంటారంటే మనకు బ్యాడ్ టైం వచ్చేద్దని చెప్పి అట్టా కాకుండా మళ్ళీ లాస్ట్లో క్లైమాక్స్లో ఒక డైలాగ్ చెప్పాడు, అన్న 6 నెలలు నాది కాదనుకుంటే బాడీ ఎవడైనా పెంచచ్చు అన్న, గట్స్ ఉండాలన్నా అని చెప్పేసి ఒక డైలాగ్ వాడి అప్పుడు కావాలని తను చేసి. కానీ ముఖ్యం ఏంటంటే తను డైరెక్టర్ గారు ఏదో చెప్తున్నారు నేను ఏదో చేసేయాలి అని కాకుండా, తను ఫస్ట్ రావటం కూర్చొని సీన్ గురించి డిస్కస్ చేసి ఆర్టిస్టులు ఎవరు అనుకొని వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి మీరు ఎలా చేస్తారు అని అడిగి, తను కూడా కమెడియన్నే, ఒక ఆర్టిస్ట్ని అడగాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే ఈ సీన్లో మనం ఎంత పండిస్తే అంత బాగుంటుందని చెప్పేసి డైరెక్టర్ గారు దేవిప్రసాద్ గారు, ఎందుకంటే చాలా సినిమాల్లో నేను మిస్ అయిపోయాను, ఫస్ట్ టైం ఆయన కాంబినేషను. తర్వాత సునీల్తో చాలా సినిమాలు యాక్ట్ చేశాను. తర్వాత మా మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఇక ఆయన మెలోడీ మామూలు మెలోడీ కాదు. మెగా సూపర్ గుడ్లో ఒక టాక్ ఉందండి, ఫస్ట్ డే సినిమా రిలీజ్ అవ్వగానే హిట్ అని ఎవరు చెప్పడు, ఆ సెకండ్ డే ఉంది చూసారా, అక్కడి నుంచి మొదలవుద్ది. దానికి ఈయనకి బాగా అలవాటు, ఎందుకంటే తోస్తారు కదా మొత్తం గోన్ సంచుల్లో.